ప్రభునందు నాకు చింత ప్రియులారా, ఈ అర్ధరాత్రి ప్రార్థనా సమావేశాలు, అర్ధరాత్రి ప్రార్థనా పోరాటం ఇది ప్రారంభించినప్పుడు దీని చరిత్ర చెబుతున్నాను. మొట్టమొదట ఎవ్వరికీ తెలియదు. నేను ఏర్పరచుకున్న ఒక నలుగురు నా శిష్యులు, ఒక ముగ్గురు, నేను కాక ఇంకో ముగ్గురు, మేమే ప్రార్థన చేశాము. నేను నివసించే గృహంలోనే ప్రార్థన చేశాము. నేను, పాస్టర్ అమృత్ నా కుమారుడే, బ్రదర్ జీవన్ ప్రసాద్, అనకాపల్లి నుంచి వచ్చినటువంటి జీవన్ ప్రసాద్ నా కుమారుడే, పాస్టర్ క్రిస్టఫర్ నా అసోసియేట్ పాస్టర్ గారు, వాళ్ళు ముగ్గురు, నేను ఒకడిని. ఒక 50 రోజుల ముందు ఒక వ్రతము పూనుదామని ఒక 50 రోజులు మేము ప్రతి రాత్రి కూడా తెల్లవారే వరకు, తెల్లవారుజాము 4 వరకు మేము ప్రార్థన చేసేవాళ్ళం. అప్పట్లో కోవిడ్ లాక్డౌన్ ఉధృతంగా ఉంది. ఫ్రీగా ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం, ఇంకా వేరే ఫ్యామిలీస్ కూడా ఇదే బిల్డింగ్లో ఉంటాయి. మరి నా దగ్గర నేనేమో పబ్లిక్ ఫిగర్ని, ఒక పాస్టర్ని. జనం ప్రవాహంలాగా వస్తూనే ఉంటారు. ఎన్నో అవసరాల కొరకు, ఎన్నో సమస్యల కొరకు వస్తూనే ఉంటారు. మరి అన్ని వందల మంది నా దగ్గరకు వస్తూ ఉంటే బిల్డింగ్లో మిగతా వాళ్ళందరికీ ఆబ్జెక్షన్. అందుచేత ఇక్కడికి రావద్దు, చర్చ్ ఆఫీస్లో కూర్చుంటారు, రోజు వచ్చి అక్కడికి వచ్చి మీ విన్నపాలేంటో, మీ సమస్యలు ఏంటో అక్కడ చెప్పండి అని అలా మెయింటైన్ చేశాను. కానీ అర్ధరాత్రి ప్రార్థన నేనున్న ఇంట్లో జరగాలి కనుక ఎక్కువ మంది రావడానికి వీలు లేదని ఒక ముగ్గురు కుమారులను మాత్రం ఏర్పరచుకొని, దానియేలు ఇంకా ముగ్గురు స్నేహితులను ప్రార్థనా బృందంగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక నేను అలాగే ఇంకొక ముగ్గురు, దానియేలుకు షద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు, నాకు కూడా ముగ్గురు ఉన్నారు. అలాగా ప్రార్థన చేశాం. 40 రోజులు అనుకున్నాం, 45, ఇంకో 10 రోజులు చేద్దాం అనుకున్నాం. చాలా బాగా వచ్చింది, అందరికీ ఒక ఊపు, ఉత్సాహం వచ్చేసి. ఆ తర్వాత మరికొంతమంది జాయిన్ అయ్యారు. ఇంకా ఆపకూడదు, దీన్ని మనం కొనసాగిద్దాం. ఇది ఇలాగ వార్త పొక్కిపోయి మేము రాకూడదా అని మరికొంతమంది ఆసక్తి పరులు వచ్చారు. మంద పెరిగిపోయింది. మొదట 50 రోజులు ప్రసంగాలు లేవు, అది నా పాయింట్. అర్ధరాత్రి ప్రార్థనా పోరాటం చేస్తానని చెప్పి నువ్వు 2 గంటలు ప్రసంగాలు చేస్తే ప్రార్థన ఎప్పుడు చేస్తావు బాబు అని కొంతమంది శ్రేష్ఠ భక్తులకు తలంపు వచ్చింది. వాళ్ళు అనుకున్నారు, నోటితో మాట్లాడారు కూడా. ఒక 10 మంది కలిసి మాట్లాడుకున్నారు. నాకు వినబడింది, ఆత్మల లోకంలో నాకు వినబడింది. ప్రార్థనా పోరాటం చేస్తానని చెప్పి ఈయన ప్రసంగ పోరాటమే చేస్తున్నాడుగా, ప్రార్థించడానికి అవకాశం ఏది? ఈయనే 1.5 2 గంటలు ఇంకా మించి కూడా ప్రసంగిస్తాడు, ఇంకా ప్రార్థన ఎక్కడ జరిగింది అని కొంతమంది శ్రేష్ఠ భక్తులు అని చెప్పా. వాళ్ళు సామాన్యులు కాదు, ప్రార్థన భారము కలిగిన వారు, ప్రార్థన మంట, ఆ పట్టుదల కలిగిన వారు. వాళ్ళు మాట్లాడుకున్నారు. అందుకే నేను సగౌరవంగా చెప్తున్నాను. నేను, నా ముగ్గురు మిత్రులు, లేక నా ముగ్గురు కుమారులు, నేను వాళ్ళు ముగ్గురు, నలుగురం 50 రోజులు ప్రార్థించినప్పుడు అసలు ప్రసంగమే లేదు. ఓపెనింగ్ ప్రేయర్, చిన్న గుసగుస లాంటి కంఠధ్వనితో ఓ పాట, ఏమైనా మహా అయితే చదివితే ఒక కీర్తన ఏదైనా చదువుకునేవాళ్ళం. కమాన్ ప్రార్థనలోకి వెళ్ళిపోదామని నలుగురు కూడా పట్టుదలతో విజ్ఞాపన, ఒకరైన తర్వాత ఒకరు చేసరికి, నలుగురు చేసరికి అరగంట అయినా 2 గంటలు 3 గంటలు అయిపోతుంది.
తర్వాత ఎక్కువ మంది బృందం తయారైనప్పుడు వాక్యం చెబితే బాగుండు కదా, సిద్ధపాటు వాక్యం, ప్రార్థన కొరకు బలపరిచే వాక్యం, ప్రార్థన కొరకు ఆ ప్రార్థన బృందం యొక్క సభ్యులను మానసికంగా ఆత్మీయంగా సిద్ధపరిచే సందేశం ఉంటే బాగుండు కదా, తర్వాత ప్రార్థన చేద్దాం. ముందు బాగా వాక్యంలో మనం బలపరచబడి ఆ బలంతో, వాక్యం ఇచ్చిన బలంతో ప్రార్థన చేద్దామని క్లుప్తమైన సందేశాలు మొదలైనవి. ఇంకా సందేశం మొదలెట్టాక క్లుప్తం అనేది ఉంటుందా? మనకు అసలే ఉండదు. అది అరగంట, గంట, 2 గంటలు విస్తరించింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా మందకు మంద తయారయ్యేసరికి కొంచెం చిన్న అలికిడి, ఇతరులకు అభ్యంతరకరంగా తయారైంది. అది మళ్ళీ మానేసిన తర్వాత సౌండ్ ప్రూఫ్ చేసుకొని ఒక స్టూడియో లాగా క్రియేట్ చేసుకొని ఇక్కడ గట్టిగా కేకలు పెట్టిన ఎవరికి తెలియదు. అప్పుడు స్వేచ్ఛగా దేవుని వాక్యం ప్రకటించవచ్చు, స్తుతి ఆరాధన నడిపించవచ్చు అని ఇంత ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.